Hello guys, welcome to Big Boss season updates. So welcome guys. సో ఈరోజు బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ అనేది ఆఖరి దశకు వచ్చింది. అంటే ఈరోజుతో ఈ సీజన్ ముగిస్తున్నారు. ఇట్స్ గోయింగ్ టు బి ఎండ్ అండ్ విన్నర్ ఎవరో ప్రకటించేసి ఈ సీజన్తో అయిపోతుంది. సో సీజన్ ఓవరాల్గా అయితే ఈరోజు గ్రాండ్ సెలబ్రేషన్సే జరగబోతున్నాయి. ఓకే, సో అది మనకు తెలిసినటువంటి అప్డేట్. సెకండ్ వచ్చేసి ఓవరాల్గా సీజన్ గురించి మాట్లాడుకుంటే, అవుట్డౌన్లో ఉన్నాను, కొంచెం సహకరించండి. ఓకే, ఓవరాల్గా సీజన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక యావరేజ్, బిలో యావరేజ్ సీజన్ అని చెప్పుకోవచ్చు అండ్ కంపేర్ టు ఆల్ అదర్ బిగ్ బాస్ సీజన్స్. ఎందుకంటే చాలా క్లమ్జీగా, గందరగోళంగా, క్లమ్జీగా, రకరకాలుగా లైక్ అది ఏం కండక్ట్ చేశారో ఏమో వాళ్ళకే తెలియదు. ఓజీ క్లాన్ అంటారు, తర్వాత వచ్చేసి రాయల్ క్లాన్ అంటారు, తర్వాత సబ్ క్లాన్స్, ఆ క్లాన్స్, ఈ క్లాన్స్, కెప్టెన్ తీసేసి మెగా చీఫ్ అని, సరే వాట్ ఎవర్, అది ఓకే, పేర్లు మార్పు అంతే. కానీ ఓవరాల్గా ఈ సీజన్లో ఒక జైల్ టాస్క్ కానీ, ఒక జైలుకి వెళ్ళటం కానీ, సీక్రెట్ రూమ్ కానీ, సీక్రెట్ టాస్క్ కానీ అవేం లేవు. అంటే సీజన్ టు సీజన్ ఏదో ఒక చేంజ్ చూపించాలని చెప్పేసి వాళ్ళు చూపించారేమో అని నా యొక్క ఫీలింగ్. సరే, ఓవరాల్గా ఏదైతేనేమి చాలా చప్పగా ఉంది. తర్వాత ఈ గందరగోళం ఏంటి గందరగోళం అంటే, ఇంకా ఇది వస్తూనే ఉన్నారు, గెస్ట్లు అంట. అరే బాబు, అసలు ఎంత క్లమ్జీ అంటే అది సీరియల్ ప్రమోషన్సో తెలియట్లేదు, సినిమా ప్రమోషన్సో తెలియట్లేదు, వస్తూనే ఉన్నారు సెలబ్రిటీస్. కొత్త సీరియల్కు లోపలికి వస్తారు, కొత్త సినిమాకు లోపలికి వస్తారు, బయటకు వస్తారు. చాలా అసలు ఈ సీజన్ మొత్తం కూడా లోపలికి వచ్చేసి వాళ్ళు టాస్క్ కనెక్ట్ చేయటము, వాళ్ళు నిర్ణయించి వెళ్ళటము. తర్వాత ప్రీవియస్ సీజన్లలో బిగ్ బాస్లో విన్నర్స్, లేకపోతే అది విన్నర్స్ కాదు, పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు చాలామంది రావటము, వాళ్ళు గేమ్స్ కండక్ట్ చేయటము, మేము వీళ్ళకి ఇస్తున్నాము కంటెండర్షిప్, అది ఇలా అన్నీ డమ్మీగా వాళ్ళు డిసిజన్స్ తీసుకోవటము. లైక్ నువ్వు విన్నర్ అయిపోయి ఆ పర్టికులర్ టాస్క్లో విన్నర్ అయ్యి కంటెండర్షిప్ పొందటం అది ఒక ఎత్తు అయితే, మళ్ళీ వీళ్ళ సెలెక్షను ఇది కొంచెం తేడా అనిపిస్తుంది. తర్వాత ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చేసి మళ్ళీ నామినేట్ చేయటము, ఇలా రకరకాలుగా సాగినటువంటి చప్పగా ఉన్నటువంటి లైక్ సీజన్ అయితే ఇదే. అంటే ఏ మాత్రం ఒక రూట్లో అయితే వెళ్ళలేదని అర్థమైపోతుంది. సో లేపటానికి ఈ యొక్క సీజన్, పడిపోతున్న సీజన్ లేపటానికి ఓజీ క్లాన్ అని రాయల్ క్లాన్ అని మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ కూడా అలాగే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ లేపటానికి ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా తీసుకొచ్చేసి వాళ్ళ చేత ఆ గేమ్ ఈ గేమ్ ఆడించి అలా చేసి ఇలా చేసి మొత్తం ఏదేదో చేశారు. కానీ ఎక్కడైతే పెద్దగా పైకి లేవలేదు ఈ యొక్క సీజను. ఇది ఒక చప్పగా సాగినటువంటి సీజన్. ఎస్, అందులో మాత్రం డౌట్ లేదు. నెక్స్ట్, ఈరోజు ఎండింగ్కి వచ్చాము. ఈరోజు విన్నర్ను ప్రకటించేటటువంటి టైము. ఈరోజు ఏం జరిగిందంటే, టాప్ 5 కంటెస్టెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. ఈరోజు ఈవినింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ టిల్ 10:30, ఐ థింక్ 10:30 ఆర్ 11 o'clock వరకు సాగబోయేటటువంటి ఈ యొక్క ప్రోగ్రాంలో ఒక విన్నర్ను ప్రకటిస్తారు. ముందుగా ఎలిమినేట్ చేసుకుంటూ 5th ప్లేస్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, తర్వాత 4th ప్లేస్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, తర్వాత 3rd, 2nd, 1st. సో ఈ విధంగా వచ్చేసి ఎలిమినేట్ చేసుకుంటూ ఫైనల్గా 2nd and 1st అంటే వాళ్ళిద్దరిని నిలబెట్టేసి స్టేజ్ మీద ఎవరిని విన్నర్ అయితే వాళ్ళను హ్యాండ్ పైకి ఎత్తడము, లేదంటే హ్యాండ్ దించటము. సో వాళ్ళలో ఆ విధంగా విన్నర్ ప్రకటించేది జరగబోతుంది. ఇది ప్రతిసారి జరగబోయేదే, ఇందులో మార్పులు ఏం లేవు. సో ఇదే జరుగుతుంది. నెక్స్ట్, ఇక మనకి ఎలిమినేషన్స్ గురించి చెప్పాలనుకుంటే, ఎలిమినేషన్స్ కంటే ముందు ఈరోజు వచ్చిన సెలబ్రిటీస్ చెప్పుకుందాం. సెలబ్రిటీస్లో లైక్ థింగ్ ఏంటంటే, నభా నటేష్, తర్వాత వీళ్ళు మీరు ప్రోమోలో చూసే ఉంటారు, వచ్చి మీకు లైక్ పెర్ఫార్మెన్స్ చేసేసి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అది చేసేసి వెళ్ళిపోయారు.
సో తర్వాత స్టేజ్ మీదకి వచ్చి లేకపోతే దాంట్లో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఎలిమినేట్ చేసుకొని బయటికి తీసుకొచ్చేలాగా కొంతమంది సెలబ్రిటీస్ అయితే రాబోతున్నారు. వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళు వచ్చేసి ప్రజ్ఞా జైస్వాల్, ఆమె ఒక ఆమె. తర్వాత నా ఫేవరెట్ స్టార్, నా ఫేవరెట్ డైరెక్టర్ రియల్ స్టార్ ఉపేంద్ర. ఇండియాలోనే ఐఎండిబి ర్యాంకింగ్స్ ప్రకారము ప్రపంచంలోనే 16th నెంబర్లో ఉన్నటువంటి ఒక ర్యాంకింగ్ ఉన్నటువంటి ఒక డైరెక్టర్ రియల్ స్టార్ ఉపేంద్ర. మీరు గతంలో చూసినట్లయితే ఉపేంద్ర, ఉప్పి 2, తర్వాత సూపర్, ఇలా చాలా సినిమాలు ఓము, ఇలాంటి చాలా సినిమాలు ఆయన సూపర్ డూపర్ హిట్స్. ఇప్పటికీ కూడా వాటి రికార్డ్స్ను ఎవరు దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయినటువంటి రికార్డ్స్ చాలా ఉన్నాయి ఆయన దగ్గర. సో దాని గురించి సపరేట్ వీడియో అయితే చేయాలి. ఉపేంద్ర గురించి ఒక పెద్ద వీడియో చేయాలి. డిసెంబర్ 20th UI అనే ఒక సినిమా రాబోతుంది. అంటే నువ్వు ప్లస్ నేను అన్నట్టుగా అంటే ఆయన తీసుకున్నది ఏంటంటే బిట్టు ఫస్ట్ది ఉపేంద్ర అంటే తన గురించి ఐ అనేది దాని మీనింగ్ ఐ అని పెట్టాలి, బట్ ఉపేంద్ర అని పెట్టాడు ఆ సినిమాకి. తర్వాత ఉప్పి 2 అంటే యు. ఫస్ట్ ఐ గురించి చెప్పాడు, తర్వాత యు గురించి చెప్పాడు. సో ఒక వ్యక్తి స్వార్థంతో నేను అనుకుంటే ఎలా ఉంటుందో ఉపేంద్రలో చూపించాడు. సో ఒక వ్యక్తి స్వార్థం లేకుండా నువ్వే అనుకుంటే ఎలా ఉంటుందో ఉప్పి 2లో అయితే చూపించాడు. ఇప్పుడు ఏంటంటే యు అండ్ ఐ వీళ్ళిద్దరూ కంబైన్డ్గా వస్తే, అంటే ఈ భావాలు ఉన్న వ్యక్తి కంబైన్డ్గా వస్తే ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా UI. సో దాన్ని చూడాలి, ఎలా తీయబోతాడు ఏంటో. దానికి అమీర్ ఖాను తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. లైక్ హీఈస్ జమ్ డైరెక్టర్. ఐ థింక్ నో నీడ్ టు టెల్ అబౌట్ దట్. ఓకే, ఎనీవే ఐ విల్ డూ స్పెషల్ వీడియో ఆన్ దట్. సరే, ఇకపోతే మనం మాట్లాడుకుంటే ఈ రోజున ఆయన ఒకళ్ళని ఎలిమినేట్ వెళ్ళి తీసుకొస్తాడంట కంటెస్టెంట్లని 5th ఆర్ 4th ఇట్లా రకరకాలుగా. సో మొత్తం మీద రామ్ చరణ్ మెయిన్ గెస్ట్గా, అంటే విన్నర్ని ప్రకటించే టైంలో రామ్ చరణ్ మెయిన్ గెస్ట్గా రాబోతున్నాడని మనకు టాక్ అయితే ఉంది. ఎందుకంటే షూటింగ్ ఇంకా జరగలేదు గైస్, ఇప్పుడు జరుగుతుంది. ఆల్మోస్ట్ 7 o'clock నుంచి ఒరిజినల్ షూటింగ్ స్టార్ట్ అయ్యి 8 o'clock 8:30కి ముగుస్తుంది. ఆ తర్వాత మనకు దెన్ అండ్ దేర్ జరుగుతున్నప్పుడే ఎడిటింగ్ అది జరిగి మనకు ఆ లైవ్లో అది 7 o'clock స్టార్ట్ అయ్యేది కంటిన్యూ అయిపోతుంది అనమాట. అంటే నిన్న సాటర్డే వచ్చేసి 4th place, తర్వాత 3rd place, సారీ 5th place అండ్ 4th place 2 ఎలిమినేషన్ జరిగింది. కాబట్టి ఆ యొక్క ఎపిసోడ్స్, ఆ యొక్క జరిగినటువంటి షూటింగ్ని ఎడిట్ చేసి ఇది చేసి ఈరోజు మనకి రాబోతుంది. ఫస్ట్ 7 o'clock నుంచి, తర్వాత 8-8:30కి 9 కల్లా మనకి ఈరోజు జరిగేటటువంటి వీడియో ఎడిట్తో దానితో వచ్చేస్తుంది అనమాట. అంటే మనకు రియల్ అప్డేట్స్ రావడానికి, ఎవరు విన్నర్ అనేది రావడానికి మినిమం 7:30 వరకు వెయిట్ చేయాలి ఈరోజు ఈవినింగ్. అందుకే నేను ఆ 7:30 తర్వాత నేను ఒక స్నిప్పెట్, అంటే ఒక స్క్రీన్ షాట్ అనేది మన ఛానల్లో పెట్టబోతున్నాము, ఎవరు విన్నర్ అనేది. సో అది కాకుండా మిగతా అప్డేట్స్, నాకు తెలిసిన అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు అందిస్తున్నాను. సో ఇకపోతే సెలబ్రిటీల గురించి మాట్లాడుకున్నాము, ఇకపోతే మనము ప్రోగ్రామ్స్ ఏమేమి జరుగుతాయో మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు ఏ పొజిషన్లో అని చెప్పాలంటే, ఫస్ట్ 5th పొజిషన్లో మొత్తం మీద మీకు తెలుసు కదా, ఎవరెవరు ఉన్నారో తెలుసు కదా మీకు. ఎవరెవరు ఉన్నారు, ఫస్ట్ అందరికంటే ముందు అవినాష్ టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. తర్వాత నిఖిల్, తర్వాత గౌతమ్, తర్వాత నబీల్, అఫ్రిది అండ్ ప్రేరణ. సో వీళ్ళందరూ టాప్ 5లో ఉన్నారు. వీళ్ళల్లో ఫస్ట్ ఎలిమినేట్ అయింది, అంటే టాప్ 5th పొజిషన్లో ఎలిమినేట్ అయింది అవినాష్గా మనకు తెలుస్తుంది. సో 5th పొజిషన్లో ఎలిమినేట్ అయింది అవినాష్ గైస్. మనకారే. సో ఇక 4th పొజిషన్లో ఎలిమినేట్ అయింది ప్రేరణ. సో అది నిన్న జరిగిందైతే అది ఒక పక్కన అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు,
తర్వాత ప్రేరణ ఎలిమినేట్ అయింది. ఆ ఎలిమినేట్ బయటికి రారు, వాళ్ళు అక్కడే బజ్ అంటే మన అంబటి అర్జున్ చేస్తున్నాడు కదా సీరియల్ యాక్టర్, తన బజ్ కార్యక్రమంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అటు బజ్ కూడా ఫినిష్ చేసేసుకొని ఆ తర్వాత అంటే ముందు వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు, ఫినిష్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వస్తారు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఒక స్పీచ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడతారు ఆల్మోస్ట్ ఒక 2 to 3 minutes. ఐ మీన్ ఒరిజినల్గా అయితే తెలియదు, ఇక్కడ 2 to 3 minutes మనకు ప్రోగ్రాంలో ఉంటుంది. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత బజ్కి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఆ బజ్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సపరేట్ ఒక హోటల్లోకి వెళ్ళిపోతారు. ఆ హోటల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఈరోజు మొత్తం అయిపోయిన తర్వాతనే అందరితో పాటు బయటకు వస్తారనమాట. సో అది స్వతహాగా జరిగేటటువంటి ఒక కార్యక్రమం ప్యాటర్న్. సో మనకి తెలిసేది ఏంటంటే నిన్నటి వరకు అవినాష్ అండ్ ప్రేరణ గాట్ ఎలిమినేటెడ్. వాళ్ళైతే మనీ ఆఫర్ ఏం తీసుకోలేదు, మనీ ఏం ఆఫర్ చేయలేదు, బట్ ఏం తీసుకోలేదని అయితే మనకు అర్థమవుతుంది. సో ఇక టాప్ 3 కంటెస్టెంట్స్ నిన్నటి వరకు అయితే జరగలేదు, ఎవరిని తీయలేదు. టాప్ 3 ఎవరు మిగిలారంటే నబీల్ ఆఫ్రిది అండ్ నిఖిల్, గౌతమ్, వీళ్ళే మిగిలారు. సో వీళ్ళు ఎవరు టాప్ 3, ఎవరు టాప్ 2, ఎవరు టాప్ 1 అనేది నిన్నటికైతే ఇంకా తెలియదు. ఈరోజు మ్యాటర్ ఏంటంటే టాప్ 3లో నబీల్ ఎలిమినేట్ అయ్యేంటి తెలుస్తుంది. టాప్ 3లో నబీల్. సో ఇతను మరి మనీ తీసుకున్నాడు లేదని కూడా మనకు క్లారిటీ లేదు. అంటే ఆఫర్ చేస్తారు జనరల్గా టాప్ 3లో ఉన్నప్పుడు మన ప్రతి సీజన్లో చూసేదే. ప్రతి సీజన్లో ఒక 5 lakhs నుంచి స్టార్ట్ చేసేసి 5, 10, 15, 20, 25 ఈవెన్ 30 దాకా కూడా వెళ్తుంది కొన్నిసార్లు. సో తీసుకున్నట్టుగా అయితే మనకు అనిపించట్లేదు. సో నబీల్ ఆఫ్రిది ఎలిమినేటెడ్ ఇన్ 3rd. సో ఫైనల్ అయితే నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరైతే స్టేజ్ మీదకి రాబోతున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు ఇంకా షూటింగ్ జరుగుతుంది గైస్, మనకు అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాము. ఎందుకంటే ఈసారి చెప్పడం చాలా టఫ్, వెరీ వెరీ టఫ్. ఎందుకంటే ఇది ఏం చెప్పాలి మీకు, ఓటింగ్ పరంగా ఇద్దరికి అలాగే ఉన్నాయి ఓటింగ్ పర్సంటేజెస్, కానీ ఇద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ఉంది. కాబట్టి ఎవరు అనేది చెప్పలేకపోతున్నాము. మీరు చూసినట్లయితే సీజన్ 3 ఎలా ఉందో అలాగే ఉంది. అప్పుడు శ్రీముఖి అండ్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నప్పుడు ఎలాగైతే ఉందో ఎవరు చెప్పలేక లాస్ట్లో దోబుచ్చులాటాడి వాడు వీడు అని చెప్పేసి, సో లాస్ట్లో రాహుల్ అని చెప్పారు. బట్ ఇక్కడ కూడా అలాంటిది ఏదైనా జరగవచ్చు. సో ఇంకా తెలియదు. సో నా గట్స్ ఫీలింగ్ ఏంటంటే, అంటే నా యొక్క ఓన్ ఫీలింగ్ అయితే నిఖిల్ మైట్ బి విన్నర్ అండ్ గౌతమ్ మైట్ బి రన్నర్, ఆర్ చెప్పలేము. ఎందుకంటే లైక్ గౌతమ్ మైట్ బి విన్నర్ అండ్ నిఖిల్ మైట్ బి రన్నర్. సో చూడాలి 3 రాష్ట్రాల ఓటింగా లేకపోతే ఒక రాష్ట్రం ఓటింగా అని ఒరిజినల్గా అసలు ఏం జరుగుతుందో చూడాలి. బయట అయితే ఎక్కడ చూసినా నిఖిల్కి అయితే కొద్దిగా అప్పర్ హ్యాండ్లోనే ఉన్నాడు. బయట ఓటింగ్ చూసినట్లయితే మనకి, అంటే బయట యూట్యూబ్ కానీ లేకపోతే అన్అఫీషియల్ సైట్స్ కానీ వీటిలో చూసినప్పుడు మనకి ఓటింగ్ అనేది నిఖిల్కే ఎక్కువ ఉంది, గౌతమ్ కొంచెం తక్కువ ఉంది. అంటే ఓవరాల్ అంటే నాట్ సింగిల్, కొన్నిట్లలో గౌతమ్ ఉన్నాడు, కొన్నిట్లలో నిఖిల్ ఉన్నాడు. సో టాప్ 1 పొజిషన్ ఇన్ దట్ సైట్స్. కాకపోతే ఒరిజినల్గా ఎంత ఉందో మనకు తెలియదు. బట్ ఓవరాల్గా అయితే చాలా తక్కువ పర్సెంట్తోనే విన్నర్ అనేది జరగబోతుంది ఈసారి. సో ఇక్కడ ఇంకోటి అమౌంట్ కూడా ఇంకా మనకు తెలియదు, అప్డేట్స్ అయితే రాలేదు. ఎందుకంటే షూటింగ్ ఇప్పుడు జరుగుతుంది. సో ఇప్పుడు మనం వీడియో పెట్టకుండా పోతే ఇంకా ఎప్పుడు పెట్టలేము. కాబట్టి నేనేం చేస్తున్నానంటే, ఇది ప్రస్తుతానికి జరిగింది ఇది. సో నేనేం చేస్తున్నానంటే, నాకు 7:30కి ఆ టైంలో విన్నర్ అనేది తెలిసిపోతుంది. ఆ తెలిసిపోయిన టైంలో నేను ఒక పిక్చర్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను విన్నర్ అని చెప్పేసి. సో బీ రెడీ ఫర్ దట్. అప్పుడైతే వీడియో ఉండదు, లేదా షార్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. షార్ట్ అనేది ఓకే చూద్దాం. సో ఇది అప్డేట్స్, బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అప్డేట్స్ ఇదే. సో విన్నర్ అయితే బిట్వీన్ నిఖిల్ అండ్ గౌతమ్ మధ్యలోనే ఉండిపోతుంది. ఎవరైనా పర్లేదు, ఎందుకంటే దే డిజర్వ్డ్ ఫర్ దట్ పొజిషన్, వాళ్ళు కష్టపడ్డారు, దట్ డిజర్వ్డ్ పొజిషన్. సో నా పర్సనల్ ఫీలింగ్ అయితే గౌతమ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే తెలుగువాడు, తెలుగు అని కాదు, ఇక్కడ తను ఏదైతే చేశాడో అదంతా జెన్యూనిటీ కనిపించింది. గౌతమ్లో జెన్యూనిటీ కనిపించింది. లైక్ ఆ స్టాండ్ అనేది జెన్యూనిటీగా ఉన్నాడు. చూద్దాం మరి. తను ఇంకోటి ఏంటంటే జీవితంలో కూడా తను ఒక డాక్టర్, తను చాలా తక్కువ పొజిషన్ నుంచి పైకి వచ్చారు వీళ్ళంతా. సో చూడాలి. ఈవెన్ నిఖిల్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. ఈ సా మెనీ హంగ్రీ నైట్స్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇద్దరూ డిజర్వ్డే. సో నిఖిల్ గౌతమ చూడాలి, ఎవరైనా పర్లేదు. సీజన్ 8 అయితే ఒక యావరేజ్ సీజన్. ఓకే, ఎనీవే వీళ్ళిద్దరూ హీరోలుగానే బయటకు వస్తారు, ఎవరు విన్నర్ అయినా ఎవరు రన్నర్ అయినా. సో వీ కెన్ కాల్ దెమ్ బోత్ ఆర్ హీరోస్. ఓకే, ఇది గైస్ ఈరోజు అప్డేట్స్. చూస్తూ ఉండండి. ఉపేంద్ర మీద వచ్చేటటువంటి వీడియో కోసం అయితే వెయిట్ చేయండి.
త్వరలో మన నెక్స్ట్ వీడియో అదే ఉండబోతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ బిగ్ బాస్ season 8 and signing off from this video for now, and keep watching our videos and encourage. Thank you.